నమస్తే అన్న. నమస్తే తమ్ముడు, చెప్పు ఏంటి? అన్న డబ్బులు ఒకటి ఇవ్వాలన్నా, ఇవ్వట్లేదు. మీ దగ్గరికి వెళ్తే పని అవుద్ది అన్నారన్న. కొంచెం డబ్బులు ఏదో వసూలు చేయించానన్న. మీకు ఎలా కంటే కమిషన్ తీసుకున్నా. ప్లీజ్ అంటే వసూలు చేయించానన్న. తమ్ముడు, అన్న సంగతి తెలుసు కదా, నీ పేమెంట్ అలాగే ఇప్పిస్తాడు. మా రూల్ నీకు తెలుసా? ఒకవేళ నీ డబ్బులు నీకు ఇప్పించకపోతే డబుల్ పేమెంట్ ఇప్పిస్తాడు. ఇల్లు ఎక్కడ చూపించు పదా. అన్న రండి అన్న, ఇక్కడ చూడండి. నీకోసం ఎవరు డబ్బులు ఇస్తారు? అన్నా తీసుకన్నా, నువ్వేటన్నా ఎలాగొచ్చా? ఏరా రాకేష్, మనోడు డబ్బులు అంటే ఏమనుకుంటున్నావు? అన్నా డబ్బుల గురించి నువ్వేటన్నా 5 నిమిషాలు అన్నా, లోపలికి వెళ్ళి వస్తాను. ఇలా పట్టుకోండిరా. అన్నా తీసుకన్నా, దీంతో నవ్వాలా ఇంకా ఏ విధంగా నువ్వు చెప్తావన్నా? చెప్పన్నా. అదే రాకేష్, ఇవన్నీ మనకి ఎందుకురా? ఆ కుర్రాడితో నేను చెప్తానురా, నీకు డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు ఇవ్వరా, పర్లేదు. నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోరా, నువ్వు వెళ్ళిపో, పర్లేదు. ఓకే అన్నా, బాగా చెప్పు, బాయ్. ఏట్రా, కావలేదు కదన్నా, డబ్బులు పేమెంట్ ఇస్తాను, ఇచ్చి అన్న. మన ఇద్దరు తలలో ఆడికి ఇచ్చే నా మాట అంటే మాటే. అప్పు చేసి ఇస్తాను రా.